नारायणी नमोस्तुते। काली महाकाली कालिके परमेश्वरी। ముంగటున్నోళ్ళు పక్కకు జరగాలని కొద్దిగా సైడ్ ఉండండి. బోనాలు వస్తున్నాయి కాబట్టి దయచేసి మీరు సహకరిస్తేనే మంచిగా ఉంటుంది. మనకు వచ్చే పోయేటోళ్ళకు ఇబ్బంది కాదు. మీరు కొద్దిగా ఒక సైడ్ నిలబడండి. అక్కడ వెళ్ళండి. అమ్మ అక్కడ జరగాలి. మీరు అక్కడికి వెళ్ళి పక్కకు జరగాలి. काली महाकाली कालिके परमेश्वरी सर्वानंदकरे देवी नारायणी नमोस्तुते। काली महाकाली कालिके परमेश्वरी। पापड़ी मिठाई वाले बाबू बाजू हटो वहां से, बीच में न करो। बाजू टेर के बैठ रहे बाबू, देवी बाजू हट, नहीं तो पुलिस वालों को बोल के तेरे ऊपर गाना खा लेता। बाजू लगा। नमोस्तुते। काली महाकाली कालिके परमेश्वरी सर्वानंदकरे देवी नारायणी नमोस्तुते। ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఉదయభాను గారు అమ్మవారి దర్శనానికి ఇప్పుడే ఆలయంలోకి వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేదికపైకి ఆవిడను సాదరంగా తీసుకొని రావాలని చెప్పి మన సభ్యుల్ని కోరుతా ఉన్నాం. అలాగే మురాద్ మహల్ నుంచి వస్తున్నటువంటి బోనాల వన్ను వదలాల్సిందిగా మురాద్ మహల్ ఆలయం నుంచి వస్తున్నటువంటి ప్రస్తుత చైర్మన్ ప్రమోద్ గారు, అలాగే మాజీ చైర్మన్లు చిట్టం శ్యామరావు గారు, మాణిక్ రావు గారు ఆధ్వర్యంలో ఈ బోనాలను ఘనంగా తీసుకొస్తున్నారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. కొన్ని లైన్స్ ఆపండి. ఈ బోనాలను ఒకేసారి లోపలికి వదలడం జరుగుతుంది కాబట్టి లైన్ అక్కడ ఇక్కడ కూడా ఆపేయాలా. మీరంతా వెనక్కి జరగాలమ్మా బాబు. లోపల సిబ్బందితో విజ్ఞప్తి, ఆలయం మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బాబు మనమంతా ముందుకు ఆడుకుంటే బోనాలు లోపలికి వెళ్తాయి. మీరంతా పక్కకు వచ్చేయండి. పోతరాజ్ గారు మరియు కొంచెం పక్క జరిగితే బోనాలు పోయిన తర్వాత మీ అందరికి కూడా కంటిన్యూగా లోపలికి పంపిస్తాము. పోతరాజు పంపిస్తాము. పోతరాజు తర్వాత బోనాలు మనం అందరం వెళ్దాం. మీ అందరికైనా లాస్ట్ మీ ఏమో నేను వస్తున్నా. ఫస్ట్ పోతరాజు బోనాలు తర్వాత మీ ఏమో నేను వస్తున్నా. దగ్గరికి రావాలి.
డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం కూడా వెరీ గుడ్ వెరీ గుడ్. అందరు పోవద్దు అందరు పోవద్దు అందరు పోవద్దు అందరు పోవద్దు. సంతోషం సంతోషం సంతోషం. అందరు ఇంటికి రావాలి, అందరు ఇంటికి రావాలి, అందరు ఇంటికి రండి. బోనాలు వెళ్ళిపోయిన తర్వాత మీరందరం మనమందరం కలిసి వెళ్తాం లోపలికి. పోలీసు వారు మనకు సహకరిస్తున్నప్పుడు మనం కూడా సమన్వయం పాటించాలి. మన ఆడపడుచులు బోనాలు వెళ్ళిన తర్వాత మనమందరం కూడా దర్శనానికి వెళ్దాం. కొంచెం బ్యాక్ జరగాలి, మన ఆడపడుచులు లోపలికి వెళ్ళిపోవడానికి కొంచెం బ్యాక్ జరగాలి. తొందరగా బోనాలు ముంగరు తీసుకురావాలమ్మా, తొందరగా బోనాలు ముంగరు తీసుకురావాలి. నారాయణీ నమోస్తుతే. కొంచెం బ్యాక్ జరగండి, వాళ్ళకి వే ఇవ్వండి. పురాత్మాయిల నుంచి వచ్చిన యువ భక్తులకు అందరూ కూడా నాగరాజ మహాంకాళి టెంపుల్ నుంచి ఒక మనమే కొంచెం బ్యాక్ సైడ్ జరగండి. బోనాలు అన్ని వెళ్ళిపోయిన తర్వాత మనం అందరం లోపలికి వెళ్దాము. కొంచెం బ్యాక్ సైడ్ జరగండి, కొంచెం బ్యాక్ సైడ్. కాళికే పరమేశ్వరీ సర్వానందకరే దేవి నారాయణీ నమోస్తుతే. కొంచెం వెనక జరగాలి, వాళ్ళకి వేడి ఇస్తే తొందరగా అయిపోతాయి. ప్రధాన ద్వారం దగ్గర 2 వేలు కూడా ఆపేసి వీళ్ళకు ఫ్రీగా లోపలికి వెళ్ళిపోయేటట్టు చూడండి సార్. పోలీస్ శాఖ వారితో మనవి కొంచెం తొందరగా మీరు లోపలికి వెళ్ళిపోయేటట్టు మీరు ప్రొవిజన్స్ కల్పించండి. ఒక్క 10 నిమిషాల్లో టోటల్ గా క్లియర్ అయిపోతుంది. చాలా ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి సహకారంతో పురాత్మాయిల్ బోనాలు ఏ సమస్య లేకుండా బోనాలు వస్తున్నాయి సార్. బోనాలు తొందరగా ముంగడికి రావాలి, బోనాలు తొందరగా ముంగడికి రావాలి. కొంచెం యువకులందరూ కొంచెం బ్యాక్ జరగాలి, కొంచెం బ్యాక్ జరగండి ప్లీజ్. వస్తున్నాయి సార్, వస్తున్నాయి సార్, వస్తున్నాయి సార్. వీళ్ళందరూ కూడా సార్ ఈ పసుపు కనిపిస్తుంది కదా, పసుపు బొట్లన్నీ కూడా ఆనంచి వచ్చినాయి. సర్వానందకరే దేవి ప్రముఖ యాంకర్ ఉదయభాను గారు ఇప్పుడే అమ్మవారిని దర్శనం చేసుకొని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. లాల్ దర్వాజా మహాంకాళి టెంపుల్, సింహవాణి మహాంకాళి టెంపుల్ తరఫున వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. ఎంత జరగాలి, బోనాలు వెళ్ళిపోయాయండి. సమస్య కల్పించొద్దు, సమస్య కల్పించొద్దు ప్లీజ్ ప్లీజ్, అర్థం చేసుకోవాలి. మాటికైనా ప్రమోద్ కొంచెం ప్రధాన ద్వారం దగ్గర ఆఫీసర్స్ కూడా కొంచెం వీళ్ళని ఫ్రీగా లోపలికి వెళ్ళిపోయాడు చూడండి సార్ ప్లీజ్ ప్లీజ్. కొంచెం యోగులు ఎంత జరగాలి. నారాయణీ నమోస్తుతే. అక్కడ డోలు వాయిద్యాలు ఆపేసేసి తొందరగా లోపలికి దర్శనానికి వెళ్ళిపోవాలి. ప్రమోద్ గారు, శ్యామన్న గారు, మాణికరణ గారు తొందరగా లోపలికి తీసుకెళ్ళండి. కొంచెం బ్యాక్ జరగాలి, కొంచెం బ్యాక్ జరగండి. మీకు అందరికి లోపల పంపిస్తాడు సార్, మాట ఇచ్చిండు, మీకు అందరికి లోపల పంపిస్తాడు. ఫ్రీగా వాళ్ళని బోనాలు లోపలికి వెళ్ళిపోనియండి, తర్వాత మీరు అందరు లోపలికి వెళ్తారు. మన ఆలయానికి దర్శనానికి వచ్చిన ప్రముఖ యాంకర్ ఉదయభాను గారికి బోనాల పండుగ శుభాకాంక్షలు. మేడం గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాము. అందరికీ నమస్తే అండి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరందరూ బాగున్నారా? అందరి నవ్వుల్లో చిరునవ్వులు ఉన్నాయి. డెఫినెట్గా అమ్మవారి దయ వల్ల అందరం బాగుంటాం కూడా. అమ్మవారు అంటే నాకు చాలా 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 ఇష్టం అండి. అమ్మవారి దయ వల్ల నాకు
ఇద్దరు అమ్మవార్లు, ఇద్దరు ఆడపిల్లలు. భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. అమ్మవారిని మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా ఎవరికి ఏ కీడు ఆలోచించకుండా మీకు మంచి జరగాలని, మీరు మీ మనసులో ఉన్న వారికి మంచి జరగాలని కోరుకోండి. మంచి కోరిక ఏదైనా ఖచ్చితంగా నెరవేరుతుందండి, దానికి నేనే సాక్ష్యం. ఇక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పోతురాజు అవ్వాలి, అమ్మవారి తమ్ముడు అవ్వాలి. ఏ విషయంలో తెలుసా? ఆడపిల్లల్ని రక్షించే విషయంలో. అమ్మవారు ఎంత సౌమ్య రూపంతో ఉంటారో, ఎంత శాంతి స్వరూపంగా ఉంటారో, అవసరమైతే దుష్ట శిక్షణ చేయడం కోసం అంత ఉగ్ర రూపం కూడా తలుస్తారు. అందుకే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ పండగ ఒక ఎగ్జాంపుల్ లాగా ఎప్పుడు గుండె నిండా పెట్టుకుని ఉండాలి అమ్మవారిని. అవసరమైతే మనకెంత ఓర్పు, ఎంత సహనం ఉంటుందో, అవసరమైతే ఒక భద్రకాళిలా మారి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించాలి కూడా. సరేనా? అండ్ అమ్మవారిని ప్రేయర్ చేయడం అంటే కేవలం బొట్టు పెట్టుకోవడం, అమ్మవారిని తలుచుకోవడం మాత్రమే కాదండి, ప్రతి స్త్రీని గౌరవించడం కూడా, ప్రతి ఆడపిల్లని గౌరవించడం. సో ఇక్కడున్న యంగ్స్టర్స్ అందరూ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, ప్రతి ఆడపిల్లలోనూ అమ్మవారు ఉంటుంది. ఓకేనా? సింహవాహిని ఉంటుంది. అమ్మ సింహం కేవలం స్వర్గంలోనే కాదు, ఇక్కడ మన గుండెల్లో కూడా సింహాన్ని నడుపుతూ ఉంటుంది. ఓకేనా? సో మీరందరూ ప్రతి స్త్రీని గౌరవించాలి, ప్రతి తల్లిని గౌరవించాలి, ప్రతి బిడ్డని గౌరవించాలి, మన దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలండి. అండ్ ఇది నేను రెండోసారి రావడం, ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటూ ఉంటాను, కానీ కొంచెం భయం, ఇప్పుడు ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని. బట్ అమ్మవారి దయ వల్ల ఈరోజు దర్శనం అయింది. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి అమ్మవారికి జై చెప్తామా? బోలో సింహవాహిని మహంకాళి అమ్మవారికి, మహంకాళి అమ్మవారికి, మహంకాళి అమ్మవారి తల్లికి. థ్యాంక్ యూ. అందరూ జాగ్రత్త, ఆరోగ్యంగా ఉండండి, అందరినీ ప్రేమగా చూసుకోండి. ఓకే? ముఖ్యంగా ఆడపిల్లల్ని గౌరవించండి. ఉదయ్ భాను గారిని షాల్వాతో సత్కరించాల్సిందిగా దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అమ్మ, మీరు 8 years కింద వచ్చినప్పుడు గుర్తుందా? అప్పుడు మహేష్ గౌడ్ గారు అని ఉండే, ఆయన ఫాదర్, మా ఫాదరు. వాళ్ళ తర్వాత రాలేదు, ఉంది మళ్ళీ రాలేదు. రెగ్యులర్ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం వస్తాను, ప్రతి సంవత్సరం వస్తాను. చలో, సత్కరించాల్సిందిగా మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. చలో తమ్ముడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందుకు మూవ్ చేయాలి దయచేసి. అక్కడ చాలా ప్రెజర్ పాయింట్ అయిపోయింది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలి ప్లీజ్. ప్లీజ్ తమ్ముడు, ఇక్కడ ముందున్న వాళ్ళు రావాలి, ఇటు రావాలి, నడవాలి. అక్కడ బాగా సబ్కేషన్ అయిపోయింది. తమ్ముడు ముందుకు మూవ్ చేయి. తమ్ముడు ఇక్కడ ఆగొద్దు ప్లీజ్. అమ్మ ముందుకు రావాలి, తమ్ముడు ముందుకు రావాలి, నడవాలి. అమ్మ నడవు, ముందుకు నడవు. అమ్మ ఇక్కడ వద్దు, ఆగొద్దు, ముందుకు నడవు. అమ్మ ఇటు వచ్చేసండి, ముందుకు నడవాలి. అక్కడ ప్రెజర్ ఎక్కువైపోయింది, ఇటు నడవాలి ప్లీజ్. బ్రదర్ నడవవు, తమ్ముడు నడవాలి.